ఇప్పుడు అంటే గతంలో మీకు మధ్య ఎలా అనిపించింది? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అనేది ఎలా అనిపిస్తుంది? మద్యం బానే ఉందిలే కానీ కొంచెం వయసులో కూడా సిట్టింగ్ పెడితే ఒక మధ్య తరగతోడు ఎక్కడికి వెళ్ళి తాగాలి ఇది చెయ్యాలని చెప్పి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. అది కొంచెం అది మారితే మాత్రం బాగుండిద్ది. ఆ సిట్టింగ్ అనేది పెడితే మాత్రం ఇంకా బాగుండిద్ది. అంటే గతంలో నాణ్యమైన మందు తీసుకొస్తా అని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పారు కదా, నిజమంటారా? నిజమేనండి, బానే ఉంది. కానీ కొంచెం రేట్లు కొంచెం ఎక్కువ ఉండే, అయినా పర్లేదులేండి, తాగుతున్నారు, ఇబ్బంది లేదు. అంటే జగన్ గారు ఉన్నప్పుడు మీకు అనేది మద్యం ఎలా అనిపించింది సార్? ఇక అప్పుడు మద్యం అంటే ఇక ఏది దొరికితే అది తాగుతారు ఇక అంతే. అంటే అప్పుడు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన మందు ఇవ్వలేదు, చాలా మంది చనిపోయారని అంటున్నారు కదా, నిజమేనా? చనిపోయారంటే ఈ మందు ఎక్కువ తాగితే ఎవరికైనా కొంచెం డేంజరే కదా, ఎవరిని తప్పు పట్టకూడదు, మన ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి. దేనికి అది నాణ్యమైన మందు అప్పుడు లేదులే కానీ అంతగా, ఇప్పుడు మాత్రం బానే ఉంది, మందు మాత్రం బానే ఉంది. కాకపోతే ఇప్పుడు మందు తీసుకొచ్చుకొని ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని చెప్పి అందరూ బయట తిరుగుతున్నారు. మళ్ళీ బయటికి వెళ్తేనేమో పోలీసులు మాట్లాడితే ఫోన్లు లాక్కుంటున్నారు, స్టేషన్కి రమ్మంటున్నారు, ఇదో గోల అయిపోయింది. అది ఆడైతే కొంచెం వైన్ షాప్ లో కూడా సిట్టింగ్ పెడితే బాగుండిద్దని నా ఒపీనియన్. గత పూర్వజన్మ వైభవం మళ్ళీ రావాలి అంతే. ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం బానే ఉంది. మన మంగళగిరిలో లోకేష్ గారు వచ్చినప్పుడు మన దసరాకి కబడ్డీ అంటున్నారు, సంక్రాంతికి ఏమో క్రికెట్ అంటున్నారు, బాగుంది. ఆయన డెవలప్మెంట్ మాత్రం బాగున్నారు. ఇంత ముందు రోడ్లు, ఇప్పుడు రోడ్లు కూడా బాగానే, గుంతల రోడ్లు కూడా బాగానే చేస్తున్నారు.